రాజధాని రైతులపై వేధింపుల పర్వం. భూమి ఇవ్వకపోవడమే వారు చేసిన నేరమా? రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న బాబు సర్కార్ భయభ్రాంతులకు గురిచేసి భూములను లాక్కోవాలనే కుట్ర. ఇవ్వని భూముల్లో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించారు. పంట పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లను నింపేశారు. స్తంభాలు కూల్చేసి కరెంటును ఆపేశారు. మోటార్లు పంపులు మాయం చేశారు. కరెంటు నీరు లేక ఎండిపోయిన పంటలు, రైతులకు వచ్చే సబ్సిడీలు సదుపాయాలన్నీ ఆపేశారు. బలవంతపు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. భూములు ఇవ్వడం లేదని పంటలను జేసీబీలతో ధ్వంసం చేశారు. అడుగడుగున ఆ రైతులకు ఇబ్బందులు. ఉండవల్లి పెనుమాక రైతుల దుస్థితి కూడా ఇదే. రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చేశారని చెప్పారు. మరి ఇవ్వని రైతులను ఏం చేస్తున్నారు? రకరకాలుగా వేధిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి పొలాలకు దారి లేకుండా చేయడం, వారి భూముల్లో కరెంటు స్తంభాలు పడేయడం, మోటార్లు పైపులు మాయం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా? రైతులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తే నెలల తరబడి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. తాడేపల్లి మండలం ఉండవల్లి పెరుమాక గ్రామాలలో భూములు ఇవ్వని వందలాది మంది రైతుల బాధలో వర్ణనాతీతం. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వం రైతులకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంది? రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అక్కడకు వెళుతుంటే ఎందుకు నానా రభస చేస్తున్నారు? కార్లు ధ్వంసం చేసి చివరకు హత్యాయత్నం వరకు ఎందుకు వెళ్లారు? ఉండవల్లి పెనుమాకలలో భూములివ్వని రైతుల పరిస్థితి ఏమిటి? సాక్షి ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రాంతంలో జరుగుతున్నదేమిటో రైతులు స్వయంగా చూపించారు. వారి గోడు వెళ్లబోసుకున్నారు. ఆ వివరాలతో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తాడేపల్లి మండలం ఉండవల్లి పెనుమాక గ్రామాలలో ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా జనావాసాల మధ్య ఉన్న వందలాది మంది రైతులు భూ సమీకరణకు తమ భూములను ఇవ్వలేదు. దాంతో వారి భూములను భూసేకరణ కింద తీసుకుంటామంటూ ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉండటంతో ప్రభుత్వం తమపై రకరకాలుగా కక్ష సాధిస్తుందని రైతులు చెబుతున్నారు. అంతకు ముందు బ్యాంకు రుణాలు వచ్చేవని, ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఆపేశాయని రైతులు పేర్కొన్నారు. తమ పొలాలకు రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారని వారు వాపోతున్నారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉందని, చనిపోయిన రైతుల పేర్లు కూడా నోటిఫికేషన్లో వచ్చాయని, కుటుంబంలో ఆస్తి పంపకాలు చేసుకున్నా అవేవి ఆన్లైన్లో కనిపించడం లేదని చెబుతున్నారు. వేధింపులు రకరకాలు. సమీకరణ, భూసేకరణకు భూములు ఇవ్వని రైతులను చాలా రకాలుగా వేధిస్తున్నారు. కొండవీటి వాగుపై పెనుమాక వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్, పక్క పొలాలకు వెళ్లే విద్యుత్ స్తంభాలను లారీలతో గుద్ది పడిపోయేలా చేశారు. రైతుల పొలాల్లో ఉండే విద్యుత్ మీటర్లు, మోటార్లు మాయం చేసేశారు. దొంగలు మోటార్ల వరకే ఎత్తుకెళ్తారని బోర్లు, పైపులతో సహా తీసుకు వెళ్లిపోవడంతో ఇది ప్రభుత్వ పెద్దల దన్నుతో కాంట్రాక్టర్లు చేసిన పని అని రైతులు అభిప్రాయపడుతున్నారు. రోజు ఇన్ని లారీలు, ఇన్ని జేసీబీలు, వందలాది మంది మనుషులు తిరుగుతున్న ప్రాంతంలో మోటార్లు, పైపులు ఎవరు ఎత్తుకెళ్తారు? కావాలనే ప్రభుత్వం ఈ చోరీలు చేయించిందనే అనుమానాలను స్థానిక రైతులు వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, బోరు పైపులు దొంగిలించారని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో 3 నెలల క్రితం ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అక్కడ వేసిన మొక్కజొన్న, మునగ తోటలు ఎండిపోయాయి. భూములు ఇవ్వని రైతులను పంట పండించుకోనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా కొండవీటి వాగుకు ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండి కొట్టి ఆ నీటిని రిజర్వాయర్లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్లోకి చేరి ఆ రైతుల పొలాల చుట్టూ నీరు చేరింది. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్లో కలిసిపోయింది. 10 అడుగుల లోతు తీయగానే భారీగా నీటి ఊట వస్తుంది. ఇందులో డ్రెడ్జింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి ఇసుకను భారీగా బయటకు తీస్తున్నారు. నీటిని, ఇసుకను బయటకు తీసి వచ్చిన ఇసుకను లారీ 3 నుంచి 6 వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెనుమాకకు చెందిన రైతు మేక సాంబిరెడ్డి పొలం పక్కనే కొండవీటి వాగు వెళ్తుంది. అతని పొలానికి 3 వైపులా రిజర్వాయర్ కోసం మట్టి తీశారు. ప్రస్తుతం ఆ పొలంలో మట్టి పిల్లలు విరిగి కింద పడటంతో ఆ పొలం కూడా రిజర్వాయర్లోకి కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా బెదిరిస్తే భూములు ఇస్తారని ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురి చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. మరో రైతు పంట పొలంలో కరెంటు స్తంభాలను లారీలతో గుద్దించి వైర్లు తెంచేశారు. పిల్లల పెళ్లికి పొలాలను రాసిచ్చినా వాటిని అమ్ముకునే పరిస్థితి లేనే లేదు. వారికి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేకుండానే పోయింది. తాము పడుతున్న కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని ఆయన సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీని వేసి రైతుల బాధలు వినేందుకు పెనుమాక పంపితే తెలుగుదేశం గుండాలు వారిని మధ్యలోనే అడ్డుకుని దాడికి దిగారని రైతులు వివరించారు. ఉండవల్లి పొలాల్లో మోటార్ షెడ్డును కూల్చేసి పొలాన్ని కంకరతో పూడ్చివేస్తున్న దాష్టికానికి నిదర్శనమిదిగో
అరటి తోటను జేసీబీతో ధ్వంసం చేస్తున్న రాక్షసత్వానికి రుజువిదిగో. మొక్కజొన్న తోటను దగ్గరుండి ధ్వంసం చేస్తున్న సర్కారు పైశాచికానికి ఇదో దృష్టాంతం. రైతుల పొలాల్లో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన పైప్ లైన్, ల్యాండ్ పూలింగ్ లో పెనుమాక శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి గోపురం తొలగిస్తామంటున్న ప్రభుత్వం, రైతుల పొలాలకు చుక్క నీరు కూడా అందకుండా పైప్ లైన్లు పీకేస్తున్న పైశాచికమిది. రిజర్వాయర్ లో నుంచి వేసిన పైపు లైను, ఉండవల్లిలో అనంత శివరావు పొలానికి అటు ఇటు దారి లేకుండా రోడ్డు వేయడంతో మధ్యలో ఉన్న అరటి తోట. ఉండవల్లిలో శనివారం మహిళా రైతుపై పోలీసుల జులం, పోలీసుల దౌర్జన్యంతో కింద పడిన మహిళా రైతు, వృద్ధ రైతును యువ రైతును బలవంతంగా ఈడ్చేస్తున్న పోలీసులు. పైపులతో సహా ఎత్తుకెళ్లారు. పోలింగుకు ఇవ్వని భూమిలో రిటర్నబుల్ ప్లాట్లు. రెండో విడత ఇవ్వాలంటేనే భయంగా ఉంది. రెండో విడతలో భూములిచ్చి ఇబ్బందులు పడుతున్నాం. పొలం చుట్టూ చెరువు తవ్వేశారు. పొలంలో మోటారు వైర్లు కట్ చేసి పైపు లైన్లు తీసేశారు. మా పొలానికి దారి లేకుండా చేశారు.